హాయ్ గైస్, ఒకసారి ఈ వీడియో చూడండి. మన ఆంధ్రప్రదేశ్ పంది ఏమంటుందో. అడుక్కున్నాడు, నాకు ఒక్కసారి కొట్టేసి గెలిపిరా, ఒక్కసారి ఒక్క ఛాన్స్ అని పవన్ కళ్యాణ్ ఏంది రోజక్క అట్లా అంటున్నావు? పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఛాన్స్ అని అడుక్కున్నారా? నేను 2018లోనో 17లో అనుకుంటా పాదయాత్రలో జగనన్న ఒక్క ఛాన్స్ అని అడుక్కోవడం, దాన్ని నువ్వు ఇక్కడ వాడుతున్నావు ఏంటక్క? ఒకసారి చూడు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక్క ఛాన్స్ ఒక జగనన్నే కాదు రోజక్క, ఇంకా చాలా మంది. ఈ మెంటలోడు చూడండి, ఈ సైకోగాడు పోసాని కృష్ణమురళి కూడా అడుక్కున్నాడు. జగన్ గారి ఒక్కసారి ఓటేయండి, ఒక్కసారి ఒక్క ఛాన్స్ అంతటి అయిపోయిందా? జర్నలిస్ట్ సాయి అని చెప్పేసి ఒక పేటిఎం గాడు ఉన్నాడు చూడండి, వాడు వచ్చి మాట్లాడుతుంటాడు కదా, వాడు కూడా అడుక్కున్నాడు. చూడండి, ఒక్క ఛాన్స్ ప్లీజ్. ఇది జగన్ తీసుకురాబోతున్నటువంటి నినాదం. ఒక్క ఛాన్స్ చూసావా? ఒక్క ఛాన్స్, ఒక్కటే ఛాన్స్. ఒక్కసారి ఎందుకు పుడతారో కూడా తెలియదు. దేనికంటే వీళ్ళు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలో పెంట నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకక్క మనకి బతుక తెలియక అడుగుతా. ఉమెన్స్ డే రోజు కూడా మహిళలకి ఉపయోగపడే విషయాలు చెప్పకుండా, మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే విషయం చెప్పకుండా, అక్కడ కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని, హోమ్ మినిస్టర్ అనిత గారిని, లోకేష్ గారిని విమర్శిస్తున్నావు అని అంటే నువ్వెంత దిగజారిపోయినావు, నువ్వెంత పనికిమాలిన నాయకురాలివి అనేసి జనాలకి అర్థమైపోతుంది అనమాట. ఎవడైనా ఉమెన్స్ డే రోజు పాలిటిక్స్ ని తీసుకొస్తాడా? ఈమె తీసుకొచ్చిందంటే ఇంకా ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి. తిరుమలలో టికెట్లు అమ్ముకొని బతికిన నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్లు దొబ్బేసి నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, బా ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం రోజక్క. క్లాప్స్. ఒక్క ఛాన్స్, ఒక్కటే ఛాన్స్. ఒక్క ఛాన్స్ ఒక్కసారి